హలో అండి, అందరికీ నమస్కారం. ఎస్ఆర్జే కామెడీ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బోటీ కర్రీ చేయబోతున్నాము. అది కూడా మా అత్తయ్య గారి చేతులతో చేయిస్తున్నాము. మా అత్తయ్య గారు వంటలు చాలా బాగా చేస్తారు. నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా బాగా వండుతారు. అందుకే ఈరోజు మా అత్తయ్య గారితో చేయించాలనుకున్నామండి. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడాక ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ మొత్తం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మా అత్తయ్య గారు బోటీని ముందుగానే ఫ్రెష్గా కడిగి కుక్కర్లో వేసి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకున్నారు. ఉడికించి పెట్టుకున్న బోటీని మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోటీ అంతా ఉల్లిపాయ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఇంకో పక్క మనము దానిలోకి మసాలా తయారు చేసుకుందాము. దానికి ముందుగా 10 పచ్చిమిరపకాయలు తీసుకుని దానిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టాలి. బోటీ ఇప్పుడు మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు బోటీ బాగా మగ్గిందండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా ఈ బోటీలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వేసుకున్న పచ్చిమిరపకాయలు కారం లేవంటండి మా అత్తయ్య గారు, అందుకోసం అని చెప్పి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్టు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. మగ్గిందో లేదో ఒకసారి చూసుకుందాం. కూర ఇంకా కొంచెం దగ్గర పడాలండి, మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా ఇందులోని వాటర్ అంతా పోయి కూర దగ్గరగా వచ్చిందంటే కర్రీ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము. కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇవి ముక్కలకు పట్టేంత వరకు మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, బోటీ కర్రీ బాగా ఉడికింది. ఇంకా బోటీ కర్రీ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. బోటీ కర్రీ రెడీ అండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నామండి. ఈ రోజుతో ఎండ్ చేస్తున్నామండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి. గుర్తుంది కదండి ఛానల్ పేరు ఎస్ఆర్జే కామెడీ బ్లాగ్స్. లాంగ్ వీడియోస్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ వస్తాయండి. షార్ట్స్ వచ్చేసి అత్త కోడళ్ళ కామెడీ రీల్స్ అండి. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గంట మాత్రం మర్చిపోకండి.